నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు గుజరాత్ కు ఇచ్చినట్టే తెలంగాణకు నిధులు ఇవ్వాల్సిందేనన్న రేవంత్ లేదంటే రాష్ట్రంలో బీజేపీని భూస్థాపితం చేస్తామని హెచ్చరిక సీఎం వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ కేంద్రం ఏ నగరానికి నిధులు ఆపలేదన్న రామచంద్రరావు ఫ్యూచర్ సిటీ అంటే ఏంటని ప్రశ్న కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆరంభించిన రేవంత్ ఉమ్మడి ఖమ్మంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇళ్లపై సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న చంద్రబాబు కరెంటు కొనుగోలు భారం తగ్గింపుపై అధికారులకు సూచనలు విశాఖలో ఏవియేషన్ ఎడ్యూసిటీని అభివృద్ధి చేయనున్న జీఎంఆర్ సంస్థ సీనియర్లతో కలిసి ప్రణాళిక ఖరారు చేసిన మంత్రి లోకేష్ తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టుకు సిఐడి దర్యాప్తు నివేదిక సీల్డ్ కవర్లో సమర్పించిన అధికారులు ఈ నెల 5న విచారణ కర్ణాటకలో సీఎం మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు అధిష్టానం కోరుకున్నప్పుడు డీకే పదవి చేపడతారని ముక్తాయింపు కొత్త ఫోన్లలో సంచార్ సాథీ యాప్పై రాజకీయ రగడ జాతీయ భద్రత కోసమేనన్న కేంద్రం ప్రజల గోప్యతపై దాడేనన్న కాంగ్రెస్ కేంద్రం నుంచి గుజరాత్కు ఇచ్చేవన్నీ తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు లేదంటే తెలంగాణలో బీజేపీని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు గతంలో పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో నివాస సముదాయాలు కడితే పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటాయని సీఎం స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి డీసీసీ అధ్యక్షులే తీసుకువెళ్లాలని రేవంత్ సూచించారు హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నూతనంగా ఎంపికైన డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని డీసీసీ అధ్యక్షులకు ముఖ్యమంత్రి సూచించారు బీఆర్ఎస్ పాలనలో అప్పుల పాలైన తెలంగాణలో ఒక్కొక్కటి గాడిన పెడుతూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని వివరించారు ఇదే సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని సీఎం చెప్పారు తెలంగాణలో 1 కోటి మందికి 1 కోటి ఇందిరమ్మ చీరలు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ప్రతి లబ్ధిని సాధిస్తామన్నారు తెలంగాణకు అవసరమైనవన్నీ ఇచ్చే వరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మీ రాష్ట్రాలు చేసుకున్నాడు మాకెందుకు ఏరని కేంద్రంతో కొట్లాడి ఇయ్యాల హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈ రోజు మనం మంజూరు చేయించుకున్నాం ప్రాథమికంగా ఒప్పుకున్నారు వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం ఎందుకంటే నువ్వు గుజరాత్ కు తీసుకెళ్తున్నావు నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు ఈ దేశానికి ప్రధానమంత్రి గుజరాత్ కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తే ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం మనం ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కటికి 10 సార్లు అడుగుతాం కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి ఒక్కటికి 100 సార్లు ఢిల్లీకి పోయి అడుగుతాం ఇచ్చిండ్రా సరే సంతోషం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది హైదరాబాద్లో ఉన్న కాలుష్యకారక పరిశ్రమల భూములను రెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి మారుస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని సీఎం తెలిపారు ఆ పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలిస్తామని చెప్పారు కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే క్యూర్ అంటే దీన్ని ప్రక్షాళన చేసి బాగు చేయాలనుకుంటున్నాము ఇది సర్వీస్ సెక్టర్ ప్రణాళికలు రచించి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా బయటకు షిఫ్ట్ చేస్తాం బాలానగర్లో పారిశ్రామిక వాడు ఉంది జీడిమెట్లలో పారిశ్రామిక వాడు ఉంది వివిధ ప్రాంతాలలో 1960ల 70ల 80ల ప్రభుత్వం నుంచి భూములు ప్రైవేట్ నుంచి భూములు కొనుగోలు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకున్నారు ఆ పరిశ్రమలు ఈ రోజు నడవక మూతపడ్డాయి కొన్ని ఉంటే వాటి కాలుష్యం వల్ల నగరంలో ఎయిర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఉన్నాయి ఆనాడు అవి ఊరు బయట ఈనాడు ఊరు మధ్యలోకి వచ్చినాయి వీటిని ఊరు బయటికి రింగ్ రోడ్ అవతలికి తరలించడానికి ఆ భూములను ఈ రోజు ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్నాయి
వాటిని మల్టీ యూజ్ జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్కు మారుస్తే అక్కడ కట్టే అపార్ట్మెంట్స్ వల్ల మధ్యతరగతి ఇండ్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. పేదలకు అందుబాటులోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ పెరిగితే, నిర్మాణ రంగం పెరిగితే లేబర్కు పని ఉంటుంది. స్టీలు, సిమెంటు, ఇసుక ప్రతిదీ అమ్ముడు పోతే రాష్ట్రానికి ఆదాయం కూడా పరోక్షంగా పెరుగుతుంది. మనీ లాండరింగ్, ఈడీ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధిస్తున్నారన్న రేవంత్ ఆ కేసులు పెడితే భయపడేది లేదన్నారు. ఓట్ల చోరీని బయటపెట్టినందునే కేంద్రం వారిని వేధిస్తోందని ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటి వరకు ఏ సిటీకి నిధులు ఆపలేదని తెలిపారు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి, ఎవరిని అడిగి కడుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని రేవంత్ సర్కార్ను తెలంగాణ సమాజమే భూస్థాపితం చేస్తుందన్నారు. మాకు తెలుసు మీరు బీజేపీతో భయపడుతున్నారు. బీజేపీ కాదు, భూస్థాపితం అయ్యేది మీరు. పాలసీ తీసుకురావాలి, సిటీలు తీసుకురావాలి, చివరికి మీరు చేయకపోతే కేంద్రం మీద ఏడవాలి. ఇది మీ యొక్క పాలసీ. 2 సంవత్సరాల పాలనలో ఏమి చేయలేదు, ప్రజలకు చేయలేని చేతగాంతనాన్ని బీజేపీ మీద, కేంద్రం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ మీరు ఎవరు అడిగి పెట్టారండి? ఫ్యూచర్ సిటీ మీరు ఎక్కడ కడుతున్నారండి? దానికి ఏంది మీరు పెట్టారు? కేంద్ర నిధులు ఎందుకు వస్తాయి? సిటీ నిర్మాణం చేయాల్సింది, సిటీ ఇవన్నీ కూడా ప్లానింగ్ అంతా కూడా స్టేట్ సబ్జెక్ట్. అది సెంట్రల్లో ఉన్నటువంటి ఒక సబ్జెక్టు మీద మాట్లాడండి. విద్య, సాగునీటి రంగాలే తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ జిల్లాల పర్యటన చేపట్టిన సీఎం భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్స్ వర్సిటీని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం సభలో పాల్గొన్న సీఎం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మంకు చెందిన మంత్రుల చేతుల్లోనే పాలనకు ఆయువు పట్టైన శాఖలు ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపే బాధ్యత తనదన్న సీఎం పథకాలు అందాలంటే సర్పంచులు మంచివాళ్లు ఉండాలని సూచించారు. ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనాయి, అవినీతికి లోనైనాయి. కేసీఆర్ ఇంట్లో కనుక వర్షం కురిపించినాయి తప్ప ఖమ్మం బీడు పొలాల మీద నీళ్లు పారలేదు. మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, బియ్యం వస్తాయి, ఉచిత కరెంట్ వస్తుంది, రేషన్ కార్డులు వస్తాయి. మరి ప్రభుత్వం ఉన్నా సర్పంచులు మంచోళ్ళు ఉండాలి. మంత్రులతో కలిసి పనిచేసేటోడు మీ ఊర్లో లేకపోతే గ్రామాలు దెబ్బతింటాయి. అందుకే ఇక్కడికొచ్చిన మిత్రులకు రాజకీయ కక్షలు మానండి, 10 సంవత్సరాలు అండగా నిలబడండి. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడదాం. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. తెలంగాణ రైజింగ్ 2025 సదస్సుకు ప్రధానిని ఆహ్వానిస్తారు. కేంద్ర మంత్రులను కూడా తెలంగాణ రైజింగ్ సదస్సుకు రావాలని ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం కానున్న రేవంత్ రెడ్డి వారిని గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానిస్తారని తెలుస్తోంది. హైదరాబాద్లో పారిశ్రామిక భూముల విషయంలో భారత రాష్ట్ర సమితి పోరుబాటకు సిద్ధమైంది. హిల్ట్ విధానంతో కలిగే నష్టంపై పార్టీ నిజ నిర్ధారణ బృందాలు రేపు ఎల్లుండి క్షేత్రస్థాయికి వెళ్లనున్నాయి. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పారిశ్రామిక వాడలో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారణ బృందాలను బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. స్థానిక నేతలు, ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువ, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఆయా బృందాలు ప్రజల ముందు ఉంచనున్నాయి. ఆ పారిశ్రామిక భూముల ద్వారా ప్రజోపకార కార్యక్రమాలు ఏమి చేయవచ్చు, స్థానిక ప్రజలకు సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్లు, ఆకాంక్షలను బీఆర్ఎస్ నేతల బృందం తెలుసుకోనుంది. పటాన్ చెరువు, రామచంద్రపురం, నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి, మౌలాలి, కుషాయిగూడ, జీడిమెట్ల, కూకట్పల్లి, సనత్ నగర్, బాలానగర్, మేడ్చల్, కాటేదాన్, హయత్ నగర్, బారాదరి పారిశ్రామిక వాడలను నేతలు సందర్శిస్తారు. హైదరాబాద్ మహానగరం పరిధిలోని 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హిల్ట్ పేరిట ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులనే విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భవనాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.
సచివాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ పంపిణీ నష్టాలను 2029 నాటికి 9.20% నుంచి బాగా తగ్గించాలని నిర్దేశించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. పీఎం కుసుమ్ ప్రాజెక్టు కింద 4792 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. ప్రభుత్వ భవనాలపై సౌర పలకలను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సీఎం అనుమతిచ్చారు. ఈ మేరకు 483కు పైగా ప్రభుత్వ భవనాలపై సౌర పలకలను ఏర్పాటు చేసి 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 60 రోజుల్లోనే కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని అధికారులకు సూచించారు. విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ న్యూ ఎనర్జీ హబ్ గా మారాలని దిశానిర్దేశం చేశారు. పీఎం కుసుమ్ కింద దేవాదాయ జలవనరుల శాఖలకు చెందిన భూముల్లో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు సూచించారు. వినియోగదారులే విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా తాము వాడుకోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్ కు విక్రయించి ఆదాయం పొందేలా చూడాలన్నారు. పీఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఎస్సీ ఎస్టీలకు ఉచితంగానే రూఫ్ టాప్ సౌర ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. బీసీ వినియోగదారులకు 3 కిలోవాట్ల వరకు 20,000 సబ్సిడీ అమలు చేసేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. 5 ఏళ్లలో ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలని ఆదేశించారు. త్వరలోనే 1000 ఈవీ బస్సుల్ని కొనుగోలు చేయాలని నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని, కాలుష్య నివారణకు ఐఐటీ బృందంతో అధ్యయనం చేయించాలని సూచించారు. గత పాలకులు పీపీఏలు రద్దు చేసి ప్రజలపై 9,000 కోట్ల భారం మోపినా విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో ప్రజలపై భారాన్ని జీరో చేశామని చంద్రబాబు చెప్పారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధికి సంబంధించిన కేసులపై సచివాలయంలో సీఎం సమీక్షించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారిన పడి చందక రాజేశ్వరి అనే మహిళ మృతి చెందడంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు ఇంకెక్కడా జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. చిగ్గర్ మైట్ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలపాలని సీఎం ఆదేశించారు. విజయనగరానికి చెందిన రాజేశ్వరి అనే మహిళను చిగ్గర్ మైట్ అనే కీటకం కుట్టిందని, ముందు టైఫాయిడ్ చికిత్స అందించారని, తర్వాత స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తేలిందని సీఎంకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ చెప్పారు. విజయనగరం క్వాసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి చనిపోయారని తెలిపారు. చిగ్గర్ మైట్స్ కీటకాలు కుట్టినప్పుడు ఓరింటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఈ వ్యాధి సంక్రమిస్తుందని వెల్లడించారు. ఇది అంటువ్యాధి కాదని వివరించారు. అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, శరీరంపై పుండ్లు ఏర్పడటం ఈ వ్యాధి లక్షణాలని అధికారులు తెలిపారు. సకాలంలో చికిత్స అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మోంతా తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లను ఏపీ హోం, విద్యాశాఖల మంత్రులు అనిత, లోకేష్ కోరారు. పార్లమెంటు హాల్లోని అమిత్ షా కార్యాలయంలో అమిత్ షాతో లోకేష్, అనిత భేటీ అయ్యారు. మోంతా తుఫాను నష్టంపై నివేదికను అందజేశారు. తుఫాను కారణంగా అన్ని రంగాలకు కలిపి 6,352 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఆ నష్టాన్ని భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరారు. 6,356 కోట్ల నష్టంలో ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం 902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అర్హమైనవని నివేదికలో పేర్కొన్నారు. ఈ నెల 12న తాము సమర్పించిన నివేదికపై కేంద్ర మంత్రుల బృందం ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిగిందని అమిత్ షాకు మంత్రి లోకేష్ చెప్పారు. తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వ్యవసాయ మంత్రిని కలిసిన లోకేష్, అనితలు నష్టపరిహారం త్వరగా ఇప్పించాలని కోరారు. విశాఖను విమానయానం, అంతరిక్ష, రక్షణ రంగాల విద్య, శిక్షణకు హబ్గా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తొలి ఏవియేషన్ ఎడ్యూసిటీని విశాఖలో జీఎంఆర్ సంస్థ అభివృద్ధి చేయనుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఏవియేషన్ ఎడ్యూసిటీ అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేశారు. ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తీసుకురానున్నారు. ఏవియేషన్ ఎడ్యూసిటీ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్ కానుందని, ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ క్లస్టర్ అభివృద్ధిని వేగవంతం చేయనుందని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులతో 2 రోజుల సదస్సు ఏర్పాట్లు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు జరిపారు.
సదస్సుకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. 2 రోజుల సదస్సుకు సంబంధించి పూర్తిగా పని విభజన చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. పారిశ్రామిక పాలసీలతో పాటు పర్యాటకం వంటి గ్రోత్ ఇంజిన్లను కూడా ఆర్థిక వ్యవస్థకు జోడించనున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఏదైతే విజన్ డాక్యుమెంట్ని మరి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయబోతా ఉన్న తరుణంలో మరి ఫ్యూచర్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఈ కార్యక్రమం ఎక్కడ కూడా ఎవరికి కూడా మరి ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా విజన్ అంతా కూడా 2047 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని. అంటే తెలంగాణ రైజింగ్ అంటే ఒక వాణిజ్యం వ్యాపారం చేయడానికి కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు సరిసమానంగా ముందుకు తీసుకెళ్లి 1 ట్రిలియన్ $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ గ్లోబల్ సమ్మిట్ మొట్టమొదటి రోజున ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం గత 2 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏముంది, కార్యక్రమాలు ఏముందని చెప్పి వీటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి తెలియజేయడం జరుగుతుంది. రెండో రోజున ముఖ్యంగా 2034కు మనం ఏమి టార్గెట్స్ పెట్టుకున్నాం, 2047కి ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం అనేటువంటిది వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి 2 రోజుల కార్యక్రమాన్ని స్పష్టంగా విభజించుకొని పథకాలు ఎలా ఉండబోతున్నాయి, పాలసీలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రకమైనటువంటి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది స్పష్టంగా తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో డ్రోన్ తయారీ కంపెనీ ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ సంస్థ భూమి పూజ చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 8,000 కోట్ల పెట్టుబడితో డ్రోన్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ యూనిట్తో మహేశ్వరంలో భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. జేఎస్డబ్ల్యూ సంస్థను అనేక రాష్ట్రాలు ఆహ్వానించినప్పటికీ తెలంగాణను ఎంచుకోవడం రాష్ట్ర పారిశ్రామిక విధానం బలాన్ని చాటుతోందని శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు సర్పంచ్ అభ్యర్థులు వినూత్నంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం రాజుపేట తండా కాప్రాయిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి మౌనిక మొత్తం 15 హామీలతో మేనిఫెస్టో రూపొందించి ₹100 బాండ్ పేపర్ రాసి ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే 2,000, తీజ్ పండుగకు 20,000, ముదిరాజ్ బోనాల పండుగకు 8,000, ఎల్లమ్మ బోనాల పండుగకు 3,000 ఇస్తానని మౌనిక హామీ ఇచ్చారు. గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే అంత్యక్రియల కోసం 5,000 ఆర్థిక సాయం చేస్తానని హామీలో పేర్కొన్నారు. 2 సంవత్సరాల్లో తానిచ్చిన హామీలు అమలు చేయకుంటే జిల్లా కలెక్టర్ లేదా న్యాయస్థానం ద్వారా తనను తొలగించవచ్చని బాండ్ పేపర్పై రాశారు. మౌనికను గెలిపించాలని ఆమె భర్త విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరమని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కోనసీమ విషయంలో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. పవన్ తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలంగాణ ప్రజలకు బేషరతు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 60 ఏళ్లు ఆగమైపోయిన తెలంగాణను ఇప్పుడిప్పుడే గాడిన పెట్టుకుంటుంటే పవన్ అవమానించేలా మాట్లాడటం సరికాదని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి తోటలను పరిశీలించిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన కార్యాలయం విజ్ఞప్తి చేసింది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉన్న సమయంలో ఆ మాటల్ని వక్రీకరించవద్దని ఓ ప్రకటనలో తెలిపింది. కొబ్బరి రైతులతో మాట్లాడుతున్న సందర్భంలో గోదావరి జిల్లాలకు దిష్టి తగిలిందని పవన్ చెప్పిన మాటలపై కొందరు తెలంగాణ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు కొందరు పవన్ సినిమాలను ఆడనివ్వబోమని ప్రకటించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పవన్ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్న వేళ జనసేన పార్టీ తరపున ఈ మేరకు ప్రకటన చేసింది. రాజధాని అమరావతిలో 2వ విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాలలో 16,666.57 ఎకరాల పట్టా అసైన్డ్ భూమి సమీకరించనున్నట్లు తెలిపింది. భూ సమీకరణ బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని ఆదేశించింది. వైకుంఠపురంలో 1965 ఎకరాలు,
పెదమద్దూరులో 1018 ఎకరాల పట్టా భూములు సమీకరించనుంది. ఎండ్రాయ్ గ్రామ పరిధిలో 1879 ఎకరాల పట్టా భూమి, 46 ఎకరాల అసైన్డ్ భూమి, కర్లపూడిలో 2603 ఎకరాలు పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ భూమి సమీకరించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. గుంటూరు జిల్లాలో తుళ్లూరు మండలం వడ్డమానులో 1763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 ఎకరాల అసైన్డ్ ల్యాండ్, హరిశ్చంద్రాపురంలో 1449 ఎకరాలు పట్టా, 2.29 ఎకరాల అసైన్డ్ ల్యాండ్, పెదపరివిలో 5886.18 ఎకరాల పట్టా భూమి సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 7 గ్రామాల్లో పట్టా భూమి 16,562.52 ఎకరాలు, అసైన్డ్ భూమి 104.01 ఎకరాలు సమీకరించనుంది. ఇది కాకుండా 7 గ్రామాల పరిధిలో ఉన్న 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా సిఆర్డీఏకు అందుబాటులోకి రానుంది. మొత్తం 20,494 ఎకరాల భూమి సమకూరనుంది. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును రాజీ చేసిన వ్యవహారంపై దర్యాప్తు నివేదికను సిఐడి అధికారులు హైకోర్టుకు సమర్పించారు. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో 35 రోజులు దర్యాప్తు చేసిన అధికారులు సీల్డ్ కవర్లో నివేదికను హైకోర్టుకు సమర్పించారు. సిఐడి అధికారులు తమ విచారణలో టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి, అప్పట్లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, పోలీసులను ప్రశ్నించి రూపొందించిన నివేదికను ఇవాళ కోర్టుకు అందజేశారు. 2023 ఏప్రిల్ 29న పరకామణిలో విధుల్లో రవికుమార్ అమెరికన్ డాలర్లను అపహరిస్తూ చిక్కాడు. అయితే తొలిసారి దొంగతనం చేశానంటూ రవికుమార్తో క్షమాపణ చెప్పించి ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పట్లో 14,43,00,000 విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేలా రాజీ కుదిర్చారు. ఈ రాజీ వెనుక మతలబేంటి అనేది తేలాల్సి ఉంది. మరోవైపు నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. సిఐడి, ఏసీబీ నివేదికలను పరిశీలన కోసం తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 5కు వాయిదా వేసింది. అటు నివేదికను తమకు అందజేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్న రవికుమార్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఎస్ఐఆర్పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా వాయిదాలు కొనసాగాయి. ఈ ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే సర్పై చర్చ కోసం సమయం నిర్ణయించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు జవాబిచ్చిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎన్నికల సంస్కరణలపై చర్చకు కాలపరిమితి ఇవ్వలేమని స్పష్టం చేశారు. సర్ పాలనా సంబంధమైన అంశమని, అందులో ప్రభుత్వ పాత్ర లేదన్నారు. ఎన్నికల్లో వరుస ఓటములు కాంగ్రెస్ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని చెబుతున్నాయని రిజిజు వ్యాఖ్యానించారు. అయినా ఎస్ఐఆర్పై చర్చ జరపాల్సి ప్రతిపక్షాలు పట్టుబట్టగా తొలుత 12, తర్వాత 2 గంటలకు సభను వాయిదా వేశారు. మూడోసారి సమావేశమైనప్పుడు కూడా విపక్షాలు పట్టు వీడకపోవడంతో సభ రేపటికి వాయిదా పడింది. అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈ ఉదయం ప్రతిపక్షాలు సర్పై చర్చకు పట్టుబట్టగా తొలుత మధ్యాహ్నం 12 గంటలు, తర్వాత 2 వరకు వాయిదా పడింది. మూడోసారి సమావేశమైనప్పుడు కాసేపు సభ సాగింది. అంతకుముందు ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటు మకర ద్వారం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పాల్గొన్నారు. అన్ని కొత్త ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంది. తీవ్రమైన జాతీయ భద్రతా ప్రమాదాలను కలిగించే నకిలీ, మోసపూరిత IMEI నెంబర్లను అరికట్టడానికి సంచార్ సాథీ తప్పనిసరి అని స్పష్టం చేసింది. భారత్లో దొంగిలించిన లేదా బ్లాక్ లిస్టులో చేసిన ఫోన్లను సులభంగా తిరిగి విక్రయించడం వల్ల ఉగ్రవాద సంబంధిత లేదా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని పేర్కొంది. ఇలాంటి కేసులను పరిష్కరించేందుకు నమ్మకమైన వ్యవస్థను సృష్టించడం అత్యవసరమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ట్యాంపర్ లేదా క్లోన్ చేసిన IMEI నెంబర్లు ఉన్న ఫోన్లతో నేరస్తులు ట్రాకింగ్ నుంచి తప్పించుకుంటున్నారని పేర్కొన్నాయి. అయితే కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, పౌరులపై నిఘా పెట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్ర అని ఆరోపించాయి. ప్రభుత్వ నిర్ణయం గోప్యత హక్కును ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, ప్రియాంక చతుర్వేది ధ్వజమెత్తారు. ప్రజలు చేసుకునే ప్రతి ఫోన్ కాల్స్, మెసేజ్లు, లొకేషన్లపై ప్రభుత్వం నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి నిర్ణయాలతో కేంద్రం దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకువెళుతోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ హెచ్చరించారు. ప్రధానమంత్రి కార్యాలయం పేరును సేవా తీర్థ్గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. PMO కార్యాలయం కొత్త భవనంలోకి మారనుండగా కేంద్రం ఆ పేరును మార్చింది. అటు గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్గా మారుస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాలు రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా మార్చాయి. వలసవాదానికి చిహ్నాలుగా ఉన్న పేర్లు మార్చి ప్రజాస్వామ్య పంథాలో పేర్లు పెట్టాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్లోకి మార్చనున్నారు.
వాయుభవన్కు పక్కన ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ 1లో ఉన్న ఒక భవనాన్ని సేవాతీర్థ్ 1గా పిలవనున్నారు. ఇందులోనే పీఎంఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన 2 భవనాలు సేవాతీర్థ్ 2, సేవాతీర్థ్ 3లలో కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం పనిచేయనున్నాయి. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై ఆధిపత్య పోరు నెలకొన్న వేళ సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే డీకే శివకుమార్ సీఎం అవుతారని సిద్ధరామయ్య అన్నారు. డిప్యూటీ సీఎం శివకుమార్ నివాసంలో సీఎం సిద్ధరామయ్య అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ విందులో భాగంగా ఇడ్లీ, సాంబార్, ఉప్మా సహా సంప్రదాయ నాటుకోడి చికెన్, ఇడ్లీలతో కూడిన వంటలను సిద్ధరామయ్యకు డీకే వడ్డించారు. కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో కర్ణాటకలో సుపరిపాలన అందించేందుకు నిరంతర అభివృద్ధికి ఇరువురం కట్టుబడి ఉన్నామని విందు తర్వాత సామాజిక మాధ్యమం ఎక్స్లో డీకే శివకుమార్ పోస్ట్ చేశారు. నవంబర్ 29న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన నివాసంలో శివకుమార్కు అల్పాహార విందు ఇచ్చారు. ఆ విందు తర్వాత కాంగ్రెస్ ఐక్యత ఉందని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. అధిష్టానం సూచన మేరకు 2వ విడత విందు భేటీ నిర్వహించారు.